ఈ ప్రపంచం మనకి కనిపిస్తున్నట్టుగా ఉందా, లేదా మనం చూసేది ఒక ఇల్యూషన్ మాత్రమేనా? క్యాపిటలిజం ఇది కేవలం ఒక ఎకానమిక్ సిస్టమే కాదు, ఇది ఇప్పటి ఆధునిక జీవన శైలి. మీ పని, మీ డబ్బు, మీ కళలు అన్నీ దీంట్లోనే బంధింపబడ్డాయి. అదే కారాగారంలో నువ్వు, నేను, మనందరం ఉన్నాం. కానీ ఈ సిస్టమ్ని కూల్చడానికి ఎవరు వస్తారు, ఎవరు లేస్తారు, ఎవరు మనతో తోడుంటారు? అది ఇప్పటికీ ఎప్పటికీ $1 మిలియన్ ప్రశ్న. డిజిటల్ రెవల్యూషన్ ఎప్పటి నుంచో ఇలా అంటుంటారు. ఈ బ్యాంకులు, కార్యాలయాలు, ఆఫీసులు, ప్రభుత్వాలు సాధారణ జనాల్ని దోపిడీకి గురి చేయడానికే అని. బిట్కాయిన్స్, వెబ్ డెవలప్మెంట్స్, డీసెంట్రలైజేషన్ ఇలా ఒకటేంటి, ఒక కొత్త ప్రపంచాన్ని ప్రామిస్ చేయడానికి ఎంతోమంది ఎన్నో రకాలుగా తహతహలాడుతున్నారు, ప్రాకులాడుతున్నారు. కానీ వాస్తవం ఏంటంటే ఇది కూడా ఒక కొత్త క్యాపిటలిజం, ఆ న్యూ ఫార్మ్ ఆఫ్ క్యాపిటలిజం మాత్రమే మిగిలిపోతున్నాయి. అవి కొత్త క్యాపిటలిజం రూపాల్ని సంతరించుకుంటున్నాయి. గతంలో చూసుకున్నట్లయితే ఫ్యాక్టరీ సైరన్ ఎప్పుడు మ్రోగుద్దా, అక్కడి కర్మాగారం నుంచి బయటపడి ఊపిరి పీల్చుకుందామని ఆలోచించే సాదాసీదా కార్మికుల నుంచి నేటి ఈరోజు వైట్ కాలర్ కార్మికులకి ఇప్పటికీ అర్థం చేసుకోలేని అదనపు విలువ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన మార్క్స్ శాస్త్రాన్ని పదే పదే వెళ్ళివేసిన ఏం లాభం మనగూరింది? ఆ నిరుత్సాహంతోనే, ఆ నిరాశలో నుంచే ఒక భయంకరమైన విప్లవ జ్వాల గుండెల్లో రగులుతుంది. ఇదొక సైలెంట్ రెబెలియన్, కానీ వెరీ వెరీ డేంజరస్. అది చరిత్ర మనకి చెప్తానే ఉంది వివిధ కోణాల్లో. ఇక క్లైమేటిక్ వార్ చూసుకుంటే ఎవల్యూషన్ అండ్ డెవల్యూషన్ ఆర్ వెరీ ఇంటర్లింక్డ్. దే గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఇన్ ఎవ్రీవన్స్ లైఫ్. ఇఫ్ యు ఆర్ సో వన్ సైడెడ్ అండ్ డోంట్ గివ్ ఎ డామ్ అబౌట్ ద అదర్, యూ ఆర్ ప్రోన్ టు సఫర్. అవును, ఇప్పుడు ఈ ప్రకృతి మనతో పోరాడుతుంది, ఎందుకంటే మనం దాన్ని వల్లకాడు చేసేసాం. ఇది పేబ్యాక్ టైం. అందుకే దాని రిజల్ట్ వాల్కనోస్, ఎరప్షన్స్, ఎక్కడ చూసినా ప్రకృతి విలయతాండవం చేస్తూనే ఉంది. అయినా ఒక డౌట్, ఈ ఫైనైట్ ప్లానెట్లో ఇన్ఫైనైట్ గ్రోత్ ఎలా సాధ్యపడుతుంది? ఈ క్లైమేట్ ఉద్యమాలు చెప్పకనే చెబుతున్నాయి ఈ సిస్టమ్ సస్టైన్ అవ్వదు అని. సోషల్ జస్టిస్. మొన్నటికి మొన్న ఇరాన్ లీడర్ ఖమేనీ హత్య జరిగితే మన దేశంలో సంబంధం లేని వ్యక్తులు హర్తాళ్ళు, రాస్తారోకోలు, నినాదాలు చేశారు. అమెరికాకి, ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఇక్కడ వాళ్ళు గర్జించడం ఏంటి, ఇక్కడ వాళ్ళు నినాదాలు చేయడం ఏంటి? ఎక్కడి అమెరికా, ఎక్కడి ఇరాన్, ఎక్కడి ఇజ్రాయెల్, ఎక్కడి ఇండియా? కులాలు వేరు, మతాలు వేరు, ప్రాంతాలు వేరు, భాషలు వేరు, అన్నిటికీ అతీతంగా సాగుతుంది వివక్ష. కాస్ట్, రేసు, జెండరు, కంట్రీ, నేషన్ ఇవి ఇప్పుడు కేవలం సోషల్ ఇష్యూస్ మాత్రమే కావు, క్యాపిటలిజం క్రియేట్ చేసిన ఇన్ఈక్వాలిటీస్. అయితే మరి రియల్ రెవల్యూషన్ ఎలా సాధ్యపడుతుంది? కొన్ని చోట్ల ఇంకా గన్స్తో ఫైట్స్ జరుగుతున్నాయి, కానీ ఆ ప్రజలకి నిజంగా సమస్యలు పరిష్కారం ఇవ్వగలుగుతున్నాయా, లేదా ఇంకా ఖేఓస్ మాత్రమే సృష్టించగలుగుతున్నారా? ఈ తిరుగుబాట్లు ఇప్పుడున్న టెక్నాలజీ ముందు ప్రభావం చూపలేవు. కారణం, అక్కడ కొండల్లో నుండి తుపాకీ ఎత్తేలోపు వాడితో పాటు ఆ గుంపులో ఉన్న వాళ్ళందరినీ మట్టుబెట్టి సాఫిస్టికేటెడ్ టెక్నాలజీస్, అడ్వాన్స్డ్ AI మషీన్స్ ఇప్పుడు ఈ వ్యవస్థలో ఉన్నాయి. పై చేయి మాట దేవుడు ఎరుగు, ముందైతే ఉనికి కాపాడుకోవాలిగా. కానీ ఇక్కడే ఒక బిగ్గెస్ట్ ట్విస్ట్ ఉంది. క్యాపిటలిజంని ఎవరు డిస్ట్రాయ్ చేయలేరు, ఎందుకంటే ఇది ఇవాల్వ్ అవుతుంది, అడాప్ట్ అవుతుంది, రెబెలియన్ని కూడా సెల్ చేస్తుంది. అయితే నిజమైన రెవల్యూషన్ ఏంటి అని అంటే అది బయట కాదు, అది నీలోనే మొదలవుతుంది, నీ నుంచే వస్తుంది. నీ డిజైర్స్ మారితేనే, నీ కన్జంప్షన్స్ మారితేనే, నీ థింకింగ్ మారితేనే అది సాధ్యమవుతుంది. అదే సిస్టమ్ని షేక్ చేస్తుంది, కూకటి వేలుతో సహా పెకిలి బయటికి పారవేస్తుంది. సిస్టమ్ని మార్చాలంటే ముందు మనల్ని మనం మార్చుకోవాలి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ఇప్పుడే వినయసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అండ్ అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ గ్రూప్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.